వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. కన్నడ స్టార్ యాక్టర్ దర్శన్ వ్యవహార సరళి ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతుంది, వివాదాస్పదమవుతుంది. తను రేణుకా స్వామి అనేటువంటి 28 ఏళ్ల యువకుడి హత్య కేసులో నిందితుడిగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. గత ఏడాది జరిగినటువంటి ఆ హత్య కేసు ఏదైతే ఉందో అందులో దర్శన్ A2గా ఉన్నాడు. అతని స్నేహితురాలైనటువంటి కన్నడ నటి పవిత్ర గౌడ A1 నిందితురాలుగా ఆ కేసులో ఉన్నారు. దానికి సంబంధించి కొన్ని నెలల పాటు దర్శన్ జైలు శిక్షను కూడా అనుభవించాడు. ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు. అయితే ఆ కేసుకు సంబంధించి ఇప్పుడు కూడా విచారణ కోర్టులో కంటిన్యూ అవుతూ ఉంది. ఈ నెల 8వ తేదీ జరిగినటువంటి కోర్టు విచారణకు దర్శన్ డుమ్మా కొట్టేశాడు. దానికి కారణం ఆయన లాయర్ ఏం చెప్పాడంటే, దర్శన్ తీవ్రమైనటువంటి నడుం నొప్పితో బాధపడుతున్నాడు, అందువల్ల కోర్టుకి హాజరు కాలేకపోతున్నాడు అని చెప్పి న్యాయవాది చెప్పాడు. దీని మీద న్యాయమూర్తి కొంచెం ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు. ఇలా విచారణకు డుమ్మా కొడితే లాభం లేదు, ఖచ్చితంగా తను నెక్స్ట్ టైం విచారణకైనా సరే హీరింగ్కైనా సరే హాజరు కావాలి. మే 20వ తేదీ నెక్స్ట్ విచారణ ఉంటుంది, అప్పుడు దర్శన్ ఖచ్చితంగా రావాలి అని ఆయన ఆదేశాలు కూడా జారీ చేశాడు. సో అది ఆ ఎపిసోడు అయిపోయింది అనుకుంటే, ఆ తర్వాత రోజు అంటే ఏప్రిల్ 9వ తేదీ ఒక సినిమా సంబంధించినటువంటి ఈవెంట్, అది కూడా ఆ సినిమా స్క్రీనింగ్ జరిగితే దానికి ఆ సినిమా చూడటానికి ఓరియంట్ మాల్కి ఆయన అటెండ్ అయ్యాడు. అందులో సినిమా చూశాడు. ఆ తర్వాత మిగతా సెలబ్రిటీలతో పాటు తను కూడా మీడియాతో పాటు మాట్లాడాడు అని చెప్పేసి అన్ని మీడియా సంస్థలు, కర్ణాటకలోని బెంగళూరులోని ప్రధానమైనటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియా సంస్థలన్నీ కూడా దర్శన్ అక్కడికి వచ్చినటువంటి విషయాన్ని, మీడియాతో మాట్లాడినటువంటి విషయాన్ని రిపోర్ట్ చేశాయి. ఇదే ఇప్పుడు మొత్తం కన్నడ చిత్రసీమలోనే కాకుండా మొత్తం భారతదేశ చిత్రసీమలోనే ఇదొక వివాదాస్పద అంశంగా, చర్చనీయాంశమైనటువంటి అంశంగా మారింది. ఆ ముందు రోజే నడుము నొప్పి అని చెప్పేసి కోర్టు హీరింగ్కి గైర్హాజరైనటువంటి దర్శన్ మరి ఆ నడుము నొప్పి పెట్టుకొని సినిమా స్క్రీనింగ్కి ఎలా వచ్చాడు, అన్ని గంటల సేపు సినిమా ఎలా చూశాడు, అది కూడా వామన అని చెప్పి ఒక సినిమా, అందులో అతనికి స్నేహితుడైనటువంటి ఒక అతను అందులో కథానాయకుడిగా నటించాడు. సో అతని గురించే అతను వచ్చి ఆ సినిమా సంబంధించినటువంటి ప్రమోషన్లో పాల్గొన్నాడు. సో ఇదే ఇప్పుడు అందరూ కూడా తప్పు పడుతూ ఉన్నారు. 2024లో అప్పుడు కూడా అతను ఆ రేణుకా స్వామి అనే అతను తన స్నేహితురాలైనటువంటి పవిత్ర గౌడకి అసభ్యకరమైనటువంటి సందేశాలు పంపిస్తున్నాడు సెల్ ఫోన్ ద్వారా అని తెలుసుకొని తన మనుషుల ద్వారా అతన్ని చిత్రహింసలు పెట్టి అతని చావుకు కారణమయ్యాడు. స్వయంగా దర్శన్ సైతం అతన్ని విచక్షణారహితంగా కొట్టాడు అంటూ అప్పుడు వార్తలు వచ్చాయి. సో అందుకు సంబంధించి ఆయన మీద కేసు దాఖలైంది. పవిత్ర గౌడ్ని A1గా, దర్శన్ తూగుదీపని A2గా పేర్కొంటూ సో పోలీసులు ఆయన మీద కేసు పెట్టడం, ఆ తర్వాత కోర్టు విచారణలో ఆయనకు శిక్ష పట్టడం, ఇవన్నీ కూడా జరిగాయి. సో ఇప్పుడు ఆయన బెయిల్ మీద ఉండి విచారణను తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడంటూ తీవ్రమైనటువంటి విమర్శలు వస్తున్నాయి. దర్శన్ ఇవాళ కన్నడ చిత్రసీమలో ఒక పేరు పొందినటువంటి హీరో అని చెప్పాలి. మాస్ హీరో కూడా, మంచి మాస్ స్టార్. సో అతని యాక్షన్ సినిమాలు చాలా బాగా ఆడుతాయి. మాస్ బేస్ ఉంది, అంటే ఆడియన్స్లో చాలా పాపులర్ అయినటువంటి ఫిగర్ అతను. మరి అతను గతంలో జైల్లో ఉన్నప్పుడు కూడా అక్కడ జైలు సిబ్బంది అతని విషయంలో చాలా మర్యాదగా వ్యవహరించి, అంటే ఒక ఖైదీలాగా కాకుండా ఒక గెస్టులాగా చూసుకున్నారు అంటూ కూడా వార్తలు వచ్చాయి. అక్కడ అతను రాయల్ ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి ఫోటోలు కూడా
లీక్ అయ్యాయి. అవి కూడా మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. మరి ఇప్పుడు ఒక సెలబ్రిటీ అయి ఉండి ఇలా కోర్టు విచారణకి డుమ్మా కొట్టడం, ఆ మరుసటి రోజే ఒక సినిమా ఈవెంట్కి, అది కూడా స్క్రీనింగ్కి హాజరవటం అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరి దీనికి సంబంధించి నెక్స్ట్ హీరింగ్ లోపల ఏమైనా కోర్టు ఏమైనా దీనికి సీరియస్గా తీసుకుంటుందా? సో మే 20వ తేదీకి వాయిదా పడింది కాబట్టి ఈ విచారణ, సో అప్పటికి ఖచ్చితంగా ఆయన ప్రత్యర్థి అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఖచ్చితంగా ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్ళే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు. మరి దీనిపై న్యాయమూర్తి ఎలాంటి చర్య తీసుకుంటారు, ఏమని దానికి సమాధానం చెప్తాడు దర్శన్ అని అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. సో మరోవైపు ఈ రేణుకాస్వామి హత్యకు సంబంధించినటువంటి కేసు పురోగతి ఎలా ఉంది అని కూడా చాలామంది ఆరాధిస్తూ ఉన్నారు. ఆ కేసుకు సంబంధించి దర్శన్ని నిరపరాధిగా, నిర్దోషిగా బయటకు తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయనేటువంటి విమర్శలు, ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఆ కేసుని నీరు కార్చే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయని కూడా ఆరోపణలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. సో రాబోయే రోజుల్లో ఈ కేసు ఏమవుతుంది, ఏంటి, వీగిపోతుందా, అసలు దోషులు శిక్ష పడుతుందా, ఎవరు ఒకవేళ దర్శను లేదా పవిత్ర గౌడ్ దోషులు కాకపోతే మరి అసలైన దోషులు ఎవరు? తన ఫ్యాన్ ఏవైతే ఉంటాయో, ఫ్యాన్ క్లబ్స్ ఏవైతే ఉంటాయో, అభిమాన సంఘాలు ఏవైతే ఉంటాయో, ఆ అభిమాన సంఘాల నాయకుల చేతే దర్శన్ ఈ పని చేయించాడు అంటూ వార్తలు వచ్చాయి. పేర్లతో సహా ఎవరైతే ఆ ఇన్సిడెంట్లో పాల్గొన్నారో వాళ్ళ పేర్లతో సహా బయటకు వచ్చాయి. మరి వాళ్ళు దోషులుగా తేలి వాళ్ళకి మాత్రమే శిక్షలు పడతాయా? దర్శన్ అలాగే పవిత్ర కూడా మరి వాళ్ళ విషయం ఏమవుతుంది? సో ఈ కేసు ఎలాంటి పురోగతి సాధిస్తుంది, ఏమవుతుంది అనేది ఇప్పుడు చాలామంది చర్చించుకుంటున్నారు. సో ఎప్పుడు కూడా చట్టం అనేది సంపన్నుల పాలిట, అలాగే ఇన్ఫ్లుయెన్స్ చేసే పాలిట చుట్టంగా ఉంటుంది అనేటువంటి విమర్శలు ఎప్పుడు కూడా వస్తూ ఉంటాయి. మరి ఇక్కడ కూడా అలాగే జరుగుతుందా? రేణుకా స్వామి హత్యోదంతానికి సంబంధించి అసలైన దోషులకి శిక్షలు పడతాయా లేదా అనేదే ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తున్నటువంటి అంశం. మరి దీనికి సంబంధించి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది, ఏంటి అనేటువంటి అప్డేట్స్ మళ్ళీ అందిద్దాం. అప్పటిదాకా వెయిట్ అండ్ సీ.